నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అర్హులైన పేదలందరినీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకునేందుకు తనతో పాటు టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డి కృషి. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడి. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పరంగా ముందుకు సాగుతూ నగరాన్ని అన్ని విధాలా తీర్చిదిద్దే చర్యలు. రోడ్డు పనుల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టీకరణ. వేంపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో తాగునీటి ఎద్దడి లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని టీడీపీ మండల కన్వీనర్ రామమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. పట్టణానికి నీటిని సరఫరా చేసే 4 ప్రధాన విద్యుత్ మోటార్లు ఇటీవల సాంకేతిక కారణాలతో కాలిపోయాయి. ఈ సమస్యపై నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి తక్షణ స్పందించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని స్థానిక నాయకులను ఆదేశించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదేశాల మేరకు మండల కన్వీనర్ రామమోహన్ రెడ్డి పార్టీ నాయకులు గౌడ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పాపాగ్ని నదిలో 2 మోటార్లతో పాటు మొత్తం 4 మోటార్లను సొంత ఖర్చులతో బాగు చేసి పునరుద్ధరించారు. బుధవారం సాయంత్రం ఈ మోటార్ల ద్వారా నీటి సరఫరాను పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా రామమోహన్ రెడ్డి మాట్లాడుతూ వేసవి దృష్ట్యా ప్రజలు నీటి కోసం ఇబ్బంది పడకూడదనేది తమ లక్ష్యమన్నారు. ఎక్కడైనా పైప్ లైన్ల సమస్య ఉన్నా లేదా నీటి ఎద్దడి తలెత్తినా వెంటనే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ఆదేశించారు. ఈరోజు నమస్కారం. ఈ ఎండాకాలంలో వేంపల్లి పట్టణంలో నీటి ఎద్దడి తలెత్తింది. ఈ నీటి ఎద్దడి కారణంగా పట్టణంలోని 4 మోటార్లు కాలిపోయినాయి. ఈ 4 మోటార్లు కాకుండా శ్రీరామ్ నగర్కు ఈరోజు 2 ట్యాంకర్లు నీళ్లు తొలేదానికి కూడా బీటెక్ రవి గారి ఆదేశంతో 2 నీళ్ళ ట్యాంకర్లు కూడా పెట్టాము. అలాగే ఈ మోటార్లు కూడా బీటెక్ రవి గారి ఆదేశంతో వైరింగ్ చుట్టించి ఆ మోటార్లను ఇప్పుడు మెకానికల్ దిద్దుతున్నారు. ఎప్పటికప్పుడు బీటెక్ రవి గారు ఈ వేంపల్లె పట్టణాన్ని పర్యవేక్షిస్తూ మాకందరికీ గైడెన్స్ ఇస్తూ మీరు ఎక్కడే కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూడండి అని చెప్తూ ఆయనకు మాకు వెన్నంటి ఉంటూ మా వెన్ను తడుతూ ఆయన ఎల్లవెల్లా ఈ వేంపల్లె గురించి ఆలోచనలో ఉన్నాడు. కాబట్టి పట్టణ ప్రజలు కూడా మేము చెప్పేది ఏమంటే ఎక్కడ ఎవరు ఏం భయపడద్దు. ఎక్కడైనా వాటర్ ప్రాబ్లం ఉన్నా కానీ ట్యాంకర్లతో నీళ్లు తోలే పరిస్థితుల్లో మేము ఉన్నాము. కాబట్టి ప్రజలు కూడా మా నాయకులను సంప్రదించి ఎక్కడైనా ఏదైనా అవసరం ఉన్నా కూడా మేము నీళ్లు తోలేదానికి కూడా సిద్ధము. ఇదంతా కూడా మా బీటెక్ ఆదేశానుసారం జరుగుతుంది. అర్హులైన పేదలందరినీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకునేందుకు తనతో పాటు టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో నియోజకవర్గానికి సంబంధించి 15 మందికి మంజూరైన 6 లక్షల రూపాయలు విలువ చేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే మాధవిరెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 800 నుంచి 900 మంది వరకు సుమారు 10 కోట్లకు పైగా అనారోగ్య బాధితులకు ఆర్థిక సాయం అందజేశామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ పేద వర్గాలకు తమ వంతుగా తోడ్పాటు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆమె తెలిపారు. ఒక్క కడప నియోజకవర్గానికి సంబంధించే కాకుండా కూటమి ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం లేని చోట్ల కూడా అనారోగ్య బాధితులు దరఖాస్తు చేసుకుంటే వారికి సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరుకు సిఫార్సు చేయడం జరుగుతోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరుకు శ్రీనివాసరెడ్డితో పాటు తాను కృషి చేసి అనారోగ్య బాధితులు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. చివరగా లబ్ధిదారులకు ఆర్థికంగా తోడ్పాటు అందించిన సీఎంతో పాటు ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ నేత శ్రీనివాసరెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు పఠాన్ మన్సూర్ అలీ ఖాన్తో పాటు ఇతర నేతలు, కార్యకర్తలు, సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులు పాల్గొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్స్ దాదాపు 15 మందికి 6 లక్షల రూపాయలు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. కడప నియోజకవర్గంలో ఒక్క దాంట్లోనే ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడ్డాక దాదాపు 10 కోట్ల పైచిలుకు అమౌంట్లో సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇవ్వడం జరిగింది. దాదాపు 800-900 మందికి ఇప్పటివరకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది.
ముఖ్యమంత్రి గారు కానీ, రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి గారు కానీ, వాళ్ళిద్దరు అడుగుజాడల్లో నేను కూడా ఇక్కడ ఎమ్మెల్యే గెలిచినందుకు ఏ విధంగా వాళ్ళు ఇంతవరకు పనిచేశారో అలానే వాళ్ళు ఇచ్చిన అడుగుజాడల్లో పనిచేస్తూ పేద బలుగు బలహీన వర్గాలకు, పేదోళ్ళకు సమస్యలు వచ్చి, ఆరోగ్య సమస్యలు వచ్చేసి ఆర్థికంగా చితికిలబడ్డ మనోళ్ళకి సాయం చేయాలనే ఉద్దేశంతో ఎవరు కడప నియోజకవర్గం నుంచి వచ్చినా కూడా వాళ్ళకు సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధమైన పేపర్ వర్క్ చేసి వాళ్ళకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సాయం అందేందుకు ఇక్కడ కృషి చేస్తూ ఉన్నాము. ఇక్కడే కాకుండా ఎమ్మెల్యేలు లేకుండా ఉమ్మడి కడప జిల్లాలో వేరే నియోజకవర్గాల నుంచి కూడా కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు లేని చోట కూడా అక్కడి నుంచి ఎవరు వచ్చినా కూడా శ్రీనివాసరెడ్డి గారు ఉమ్మడి కడప జిల్లాలో అధ్యక్షులుగా పనిచేసి, పొలిట్ బ్యూరో మెంబర్గా పనిచేసి అవినాభావ సంబంధం ఉండడం వల్ల ఉమ్మడి కడప జిల్లాలో ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా కూడా అక్కడ ఎమ్మెల్యే లేకపోతే అక్కడున్న అప్లికేషన్స్ కూడా స్వీకరించి వాళ్ళకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ దక్కే విధంగా పని చేస్తూ ఉన్నాము. తప్పకుండా ఎవరైనా అర్హులైన వాళ్ళు, పేదవాళ్ళు వస్తే తప్పకుండా కలవండి. మీకు అర్హత ఉంటే మీ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం పనిచేయడానికి కడప నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నేను కానీ, అలాగనే మా నాయకులైన శ్రీనివాసరెడ్డి గారు కానీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాము. పనిచేస్తాం. పేదల కోసం పనిచేయడానికే ఇక్కడ గెలవడం జరిగింది. తప్పకుండా పేదలు ఏ విధమైన మొహమాటం లేకోకుండా వాకింగ్ చేయొచ్చు. సీఎం మన ఎమ్మెల్యే పార్టీ ఆఫీస్లోకి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మాకు చేతనైనంత భగవంతుడిచ్చిన ఈ అవకాశాన్ని పూర్తి చేసి పేదలకు సాయం ఉండడానికి ఎప్పుడు ముందుంటాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పరంగా ముందుకు సాగుతూ నగరాన్ని అన్ని విధాలా తీర్చిదిద్దే చర్యలు చేపడుతున్నామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరం 13వ డివిజన్ ఓంశాంతి నగర్లో 6 లక్షల రూపాయలతో చేపట్టిన నూతన రోడ్డు పనులకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చాలా కాలంగా ఈ ప్రాంతంలో రోడ్డు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. నిధుల కొరత ఉన్నప్పటికీ ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామన్నారు. రానున్న కాలంలో స్పెషల్ ఫండ్ తీసుకొచ్చి కడప నగరంలో మరింత పెద్ద ఎత్తున పనులు చేపట్టేందుకు చర్యలు కొనసాగుతాయన్నారు. గత 20 ఏళ్లుగా కడప కార్పొరేషన్ అవినీతి పరుల కబంధ హస్తాల్లో ఉన్న కారణంగా అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కార్పొరేషన్లోని ముఖ్యుల నిర్లక్ష్యం, 2 ముఖ్యమంత్రులు పనిచేసినప్పటికీ కడప నగరం అభివృద్ధి చెందలేదన్నారు. మన భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా చెప్పారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేషన్తో పాటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే ఉంటే మరింత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకునేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. ఇందుకు ప్రజల తోడ్పాటు కూడా అవసరం ఉందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రజల వినతులను ప్రథమ ప్రాధాన్యతగా గుర్తించి ముందుకు సాగుతున్న తరుణంలో ప్రస్తుత రోడ్డు పనులు కూడా ప్రజల వినతి మేరకు చేపడుతున్నామన్నారు. తాను నిక్కచ్చిగా పనిచేస్తున్న విషయాన్ని ప్రజలు గమనించాలని, రాబోయే కాలంలో కడప రోడ్డు కాలువలేని ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థులను దీవించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు, డివిజన్ ప్రముఖులు పాల్గొన్నారు. సుదర్శన్ ఒకసారి ఫోన్ ఇప్పుడు చెప్పిస్తాను. అందరికీ నమస్కారం. 6.5 లక్షలతో 6.5 లక్షలతో 110 మీటర్స్తో జనరల్ ఫండ్లో 13th డివిజన్లో ఈ రోడ్డు
వేయడం జరుగుతుంది. పాపం చాలా రోజుల నుంచి ఈ రోడ్డు వేయలేదు. దాదాపు ఈ రోడ్డు వేసేస్తే ఇంకా జస్ట్ 1-2 రోడ్లు మాత్రమే 13th డివిజన్లో మిగిలి ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ రోడ్లు కాలువల విషయంలో మౌలిక వసతుల కల్పనలో చాలా ఫోకస్ చేస్తూ ఈరోజు కడప నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాము. నిధుల కొరత ఉన్నా కూడా నిధుల సమీకరణ చేసుకొని ముందుకెళ్తూ ఉన్నాము. రాబో కాలంలో స్పెషల్ ఫండ్స్ తీసుకొని వస్తున్నాము. పెద్ద ఎత్తున కూడా దాదాపు కడప చుట్టుపక్కల ప్రాంతాల్లో, శివారు ప్రాంతాల్లో రోడ్లు చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయి. దీనికంతటికి కారణం ఏంటంటే 20 సంవత్సరాల నుంచి కార్పొరేషను ఒకటే సమూహమైన వ్యక్తుల చేతుల్లో, వాళ్ళ ఆధీనంలో కబంధహస్తమైంది. దీనివల్ల ఎంతో అభివృద్ధి చెందాల్సిన కడప హెడ్ క్వార్టర్స్ అభివృద్ధి చెందకపోవడము, విపరీతమైన అవినీతితో కార్పొరేషన్లోని ముఖ్యులు ఈ యొక్క నిర్లక్ష్యాన్ని చేయడం వల్ల కడప హెడ్ క్వార్టర్స్ అవ్వడము, కడప జిల్లా నుంచి, కడప పార్లమెంట్ నుంచి 2 సార్లు ముఖ్యమంత్రులు వెళ్ళినా కూడా కడప పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంది అని అంటే 20 సంవత్సరాల నుంచి తప్పుడు వ్యక్తుల చేతుల్లో ఈ కడప ఉండడమే కారణము. నేను ఈ సందర్భంగా కడప నియోజకవర్గంలోని ప్రజలను అందరినీ కోరుకుంటా ఉన్నాను. నౌ వీ నీడ్ టు థింక్ అబౌట్ కడప. మన భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మన భవిష్యత్తు, మన కడప డెవలప్మెంట్ గురించి ఆలోచించుకొని రాబో కార్పొరేషన్ ఎన్నికల్లో ఒకటే కూటమి పార్టీకి సంబంధించిన వ్యక్తులను గెలిపించి కడప కార్పొరేషన్ని కూటమి ఆధీనంలోకి తీసుకొస్తే ఇక్కడ ఎమ్మెల్యే కానీ కార్పొరేషన్లో కూడా కూటమికి సంబంధించిన వ్యక్తులు ఉంటే అభివృద్ధి అనేది ఇంకా పెద్ద ఎత్తున ముందుకు పోవాల్సి వస్తుంది. పోగలుగుతామని తెలియజేసుకుంటున్నాను. గత 20 నెలల నుంచి కూడా ఇంకా కార్పొరేషన్ ఆధీనంలో ఉండడం వల్ల అనేక ఒడిదుడులకు గురయ్యాం. ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వానికి, తెలుగుదేశం ఎమ్మెల్యేని ఆశీర్వదించి మీరు తెచ్చినా కూడా కార్పొరేషన్ అనేది అదే అవినీతి పరుల చేతుల్లో ఉండడం వల్ల మనం ఏం చేయలేకపోయినాము. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ రోడ్లు లేని చోట్ల రోడ్లు వేయకోకుండా రోడ్ల మీద రోడ్లు వేసుకుంటూ వాళ్ళు చాలా అనెతికల్గా ఇన్ని రోజులు కార్పొరేషన్ నడిపినారు. ఇప్పుడు ఎక్కడెక్కడ రోడ్లు లేవు, ఎక్కడెక్కడ రోడ్లు లేని ఏరియాలలో ఫోకస్ చేసి అక్కడి నుంచి ప్రజల్లో తెచ్చిన గ్రీవియన్స్ని ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుంటూ ముందుకెళ్తున్నాము. ఈ రోడ్డు కూడా పబ్లిక్ నుంచి వచ్చిన గ్రీవియన్సే. పబ్లిక్ దాదాపు 10-15 నెలల క్రితము గ్రీవియన్స్ తీసుకొని వచ్చి ఇక్కడ చిన్న రోడ్డు ఉంది, 1.10 మీటర్స్ రోడ్డు ఉంది, దీన్ని వెయ్యాలా, మాకు ఇబ్బందిగా ఉందని చెప్తే ఇలాంటి గ్రీవియన్స్ తీసుకొని వాటి ప్రయారిటీ వైజ్లో ఫైలింగ్ చేసుకొని ముందు వచ్చిన వాటిని ముందుగా పంపిస్తా చాలా ట్రాన్స్పరెంట్గా కడపలో పనిచేస్తూ ఉన్నాము. ఇది ప్రజలు గమనించాలా. ఇదే అవకాశాన్ని ఇంకా ఎక్కువ కాలం కొనసాగిస్తే కడపలో రోడ్డు లేని, కాలువ లేని ఏరియా లేకోకుండా పని చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాము. దానికి ప్రజలు కూడా ముందుకొచ్చి వాళ్ళు కూడా సిద్ధం ఉంటే ఇద్దరము కలిసి ఒక యునైట్గా పని చేయడానికి కడపలో మనల్ని, కడప ప్రజల్ని ఆపే శక్తి ఏది లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కడప నగర పరిధిలోని వైఎస్ఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన శ్రీ ఊరకొండ మల్లికార్జున స్విమ్మింగ్ పూల్ నగరానికి చెందిన మహిళలతో పాటు చిన్నారులకు మంచి వేసవి విడిదిగా నిలుస్తుందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. నగరంలోని 2వ డివిజన్ వైఎస్ఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన శ్రీ ఊరకొండ మల్లికార్జున స్విమ్మింగ్ పూల్ ఎమ్మెల్యే ప్రారంభించి అక్కడ ఏర్పాట్లు, వసతులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తొలిసారిగా మహిళలకు ప్రత్యేకంగా స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న తరుణంలో మహిళలు, పిల్లలు ఈత నేర్చుకోవడం కోసం, సెలవులను ఉత్సాహంగా గడపడం కోసం ఇలాంటి సౌకర్యాలు ఉపయోగకరంగా ఉంటాయన్నారు. అయితే స్విమ్మింగ్ పూల్ వద్ద చిన్నారుల విషయంలో నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిల్లల భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె సూచించారు. నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్పొరేటర్లు, స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులు పాల్గొన్నారు.
ఒకటే పగలేదు బా. పెద్ద టెంకాయలు ఆడ ఏడా ఈరోజు వైఎస్ఆర్ కాలనీ దగ్గరలో ఊరకొండ మల్లికార్జున స్వామి స్విమ్మింగ్ పూలు మహిళలకు ప్రత్యేకంగా ఈరోజు స్విమ్మింగ్ పూల్ ఓపెనింగ్ జరిగింది. మా పార్టీ నాయకుడు బ్రహ్మాండంగా ఉంది స్విమ్మింగ్ పూలు. బాగా కడపలో ఎండలు కూడా అధికంగా ఉంటాయి. తప్పకుండా కడప నియోజకవర్గంలోని ప్రజలందరూ ముఖ్యంగా మహిళలు పిల్లలు స్విమ్మింగ్ పూల్ యొక్క ఫెసిలిటీని వాడుకోవాలని కోరుకుంటా ఉన్నాను. అట్లనే సీనన్నకు చెప్తా ఉన్నాను, సేఫ్టీ ప్రికాషన్స్ ఫస్ట్, సేఫ్టీ ఫస్ట్. కంపల్సరీ లైఫ్ గార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి స్విమ్మింగ్ పూల్లో. ఏదన్నా యాక్సిడెంట్ జరిగి నష్టం జరగక ముందు నుంచే లైఫ్ గార్డ్ని కంపల్సరీ పెట్టండి. పిల్లోళ్ళు మహిళలు అంటే వాళ్ళు స్విమ్మింగ్లో నిష్ణాతులై ఉండరు కాబట్టి కంపల్సరీ ఏ విధమైన నష్టం జరగకోకుండా యాజమాన్యం అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. మీ యొక్క వైఎస్ఆర్ కాలనీ రూట్లో ఊరకొండ మల్లికార్జున స్విమ్మింగ్ పూల్ లేడీస్కు సపరేట్గా ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా. ఇంతకు ముందు జెంట్స్కు చిన్నపిల్ల వాళ్ళకు ఉంది. ఇప్పుడు కొత్తగా లేడీస్కు స్విమ్మింగ్ పూల్ మేడంతో ఓపెనింగ్ చేసినాం. అందరూ కడప ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. రేట్లు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ఉంది పరిస్థితి? రేట్లు మనసులను బట్టి పోతా ఉంటుంది. 100, 70, 50 అట్లా ఉంటుంది. ఈరోజు కడప నియోజకవర్గం 2వ డివిజన్ పరిధిలోని వైఎస్ఆర్ కాలనీలో ఊరకొండ మల్లికార్జున స్వామి స్విమ్మింగ్ పూల్ ఒకటి ఓపెనింగ్ చేయడం జరిగింది. అయితే గతంలో ఇక్కడ పురుషులకు సంబంధించిన చిన్నపిల్లలకు సంబంధించిన స్విమ్మింగ్ పూల్ ఉంటే ఇప్పుడు కొత్తగా కడప శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. దీంట్లో భాగంగా మహిళలకు కూడా ప్రత్యేకంగా ఉంటే బాగుంటుంది స్విమ్మింగ్ పూల్ అని చెప్పి ఒక గొప్ప ఉద్దేశంతో ఇక్కడ మహిళలకి ప్రత్యేకంగా ఒక స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో కొత్త హంగులతో ఇక్కడంతా కూడా స్విమ్మింగ్ పూల్ మహిళలకి సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కడప నియోజకవర్గంలోని మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ స్విమ్మింగ్ పూల్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్హులైన పేదలందరినీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకునేందుకు తనతో పాటు టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డి కృషి. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడి. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పరంగా ముందుకు సాగుతూ నగరాన్ని అన్ని విధాలా తీర్చిదిద్దే చర్యలు. రోడ్డు పనుల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.